నీది కూడా తెలంగాణనా? యా, నా తెలంగాణ కోట రతనాల వీణ. అయితే ఈ వీణను మీటి అవకాశం నాకు లేదా? శృతి కూడా చేసి ఎన్నో రాగాలు వాయించుకోవచ్చు సిద్ధు. అయితే నీకు తెలంగాణ ఫీలింగ్ లేదా మధు? నాకు ప్రేమ ఫీలింగ్ తప్ప ఇక ఏ తొక్కల ఫీలింగ్ లేదు సిద్ధు. మధు సిద్ధు మధు సిద్ధు సిద్ధు ఛీ, మధు సిద్ధు. మధు నో 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 గట్టిగా గుద్దుకన్నయ్యా, చేతులు పెడుతాయి. అది కాదు చెల్లెమ్మ, నీ మీదే ఆశలు పెట్టుకుపోతున్న భావన ఏం చేస్తావమ్మా? బావా బద్రీనాథ్ బావా, చిన్నప్పటి నుంచి బావా నువ్వే తన భార్య అనుకున్నాడమ్మా. కానీ నేనెప్పుడూ భద్రిని భర్తగా ఊహించుకోలేదన్నయ్యా. చీమిడి ముక్కుతో ఉన్న నన్ను, చెడ్డితో ఉన్న భద్రి ఎత్తుకున్నప్పుడు గాని, లంగాలో ఉన్న నన్ను లొంగిలో ఉన్న భద్రి ఆడించినప్పుడు గాని నాకెలాంటి ఫీలింగ్స్ కలగలేదన్నయ్యా. బావలో నేనొక బాబాను చూస్తున్నాను, భద్రలో నేనొక వెంకటాద్రిని చూస్తున్నాను. మా బద్రి బావ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. ఏం ఘోరం చేసుకుంటున్నాడు ఏంటో. ఏమిటి బావా ఈ అఘాయిత్యం? మమ్మల్ని అన్యాయం చేసి చచ్చిపోదాం అనుకుంటున్నావా? మధు లేని నా బ్రతుకు ఆకుతో సమానం బామ్మర్ది. అది పుట్టగానే నాలో ప్రేమ పుట్టింది. అది పెద్ద మనిషి అవగానే నాలో ప్రేమ పెద్ద మనిషి అయింది. అది చేరకట్టుకోగానే నాలో ప్రేమ కుచ్చెళ్ళు పోసుకుంది. చేపలేని చెరువు ఉండొచ్చు, చాపలేని సంసారం ఉండొచ్చు, కానీ మధు లేని బద్రి బ్రతుకు లేదు లేదు లేదు. ఏమ్మా, సొంత బావని చంపుకుంటావా? అసలు బావ అంటే ఎవరనుకున్నావు? అత్త కొడుకు. బావంటే ఎవరనుకున్నావే? మావ కొడుకు. అసలు బావంటే ఎవరనుకున్నావే? బావా. అవునండి, అబ్బది. నాకు ఆ సిద్ధుతో ప్రేమొద్దు. నేను నా భద్రిబావనే పెళ్లి చేసుకుంటాను. ఆనందమానందమాయని ఈ బద్రిగాడు పెళ్లి కొడుకాయని. ఇందాక నుంచి చూస్తున్నాను, నీ దగ్గర నుంచి వీసమెత్తైన కృష్ణల వాసన రావట్లేదేంటి? నోరు మూసుకో. నేను పోసుకున్నది కిరసనాలు కాదు, మరి రంగు నీళ్లు. గట్టిగా అరవకో, నీ చెల్లి విందనుకో ఈ తొక్కలో పిల్ల అక్కలిద్దు అంటది. నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడు. ప్రతి ఊడికి వివరాలు కావాలి. లవ్ నాకు బోల్ ట్రిక్కులు ఉంటాయి.